హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ అకాడమీ ఆఫ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ ఎస్డిజి ఇండెక్స్. ఇది 10th ఎడిషన్. 2015 నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మొదటిసారి భారతదేశం మొదటి 100 కంట్రీస్లో ఒక కంట్రీగా నిలవడం జరిగింది. ఈసారి మన స్కోర్ 67. దీంతో మనము 99వ ర్యాంక్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. పోయినసారి అంటే 2024లో మనము 109వ స్థానంలో ఉంటే ఇప్పుడు 99వ స్థానానికి అంటే ఒక 10 స్థానాలు మెరుగుపరుచుకున్నాం. చైనా 74.4 స్కోర్తో 49వ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి 44వ ప్లేస్లో ఉంది విత్ ద స్కోర్ ఆఫ్ 75.2. ఇండెక్స్ 17 ఎస్డిజి గోల్స్ని ట్రాక్ చేస్తా, అంటే 17 ఎస్డిజి గోల్స్లో 126 ఇండికేటర్ని ట్రాక్ చేస్తా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కొత్తగా అంటే ఈ 2025 ఎడిషన్లో కొత్తగా ఎస్డిజి 2లో ఇంకొక ఇండికేటర్ని యాడ్ చేయడం జరిగింది. అదే మినిమం డైటరీ డైవర్సిటీ అమాంగ్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 23 months. అంటే ఆల్రెడీ ఎస్డిజి 2లో ఉన్నటువంటి 7 దానికి అంటే అక్కడ ఉన్నటువంటి అండర్ నరిష్మెంట్ కావచ్చు, స్టంటింగ్, వేస్టింగ్, ఒబేసిటీ, సీరియల్ ఈల్డింగ్, ఇటువంటివి అన్నీ ఎస్డిజి 2లో ఉన్నాయి. ఇంకో విషయం, ఎస్డిజి 2 అనే గోల్ ఏదనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత మన నైబరింగ్ కంట్రీస్ వచ్చి భూటాన్ 74వ ర్యాంక్, నేపాల్ 85వ ర్యాంక్, బంగ్లాదేశ్ 114వ ర్యాంకు, పాకిస్తాన్ 140వ ర్యాంక్. మన మ్యారిటైమ్ పార్ట్నర్స్ అయినటువంటి మాల్దీవ్స్ అండ్ శ్రీలంక 53 మరియు అలాగే 93వ స్థానాల్లో ఉండడం జరిగింది. ఎప్పటిలాగే టాప్ కంట్రీస్ ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం టాప్ 20 కంట్రీస్లో 19 నేషన్స్ యూరోప్ నుంచే ఉండడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.